వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. భారతదేశం అంటే కేవలం ఒక భూభాగం కాదని, అపారమైన జ్ఞానం, సంస్కృతి, ఆలోచన శక్తికి నిలయమని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అయితే తిరుపతిలో నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో పాల్గొన్న ఆయన 4500 ఏళ్ల క్రితమే హరప్పా నాగరికత ద్వారా పట్టణ ప్రణాళికను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత కూడా మన భారతీయులేనని గుర్తు చేశారు. సున్నా ఆవిష్కరణ నుంచి నేటి ఐటీ విప్లవం వరకు భారతీయ మేధస్సు ప్రపంచ అభివృద్ధికి పునాది వేసిందని కూడా అన్నారు. అదే ఆలోచన సంపదను ఆధునిక సాంకేతికతతో గనక మేళవిస్తే 2047 నాటికి భారత్ ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా అవతరించడం మాత్రం ఖాయమని ధీమాని వ్యక్తం చేశారు. ఇక మనం సంప్రదాయ విలువలను కాపాడుకుంటూనే టెక్నాలజీని కూడా స్వీకరించటమే భారత విజయం యొక్క అసలు మంత్రంగా చంద్రబాబు వివరించారు. ఇక స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా పేదలకు నాణ్యమైన వైద్యం, మెరుగైన వైద్య విద్య అందించడంలో ఎలాంటి రాజీ ఉండదని కూడా స్పష్టం చేశారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ విధానంలో ఆసుపత్రులే కానీ, మెడికల్ కాలేజీల నిర్మాణానికే కానీ కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకుంటున్నాం. మేము వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా ఈ రంగానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా చెప్పారు. ఉదాహరణకే తీసుకుంటే ఇప్పటికే దేశంలో చూస్తే గనక గుజరాత్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో పీపీపీ విధానంలో ఏర్పాటైన మెడికల్ కాలేజీలు స్థానిక ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేస్తున్నాయి ఇప్పటికే. మరి అదే మోడల్ను ఇప్పుడు ఏపీలో కూడా తీసుకొస్తే మరింత సమర్థంగా అమలు చేస్తామని కూడా చెప్పారు. వైద్య మౌలిక వస్తువుల అభివృద్ధి కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, ఉపాధి అవకాశాలను కూడా పెంచుతుందని అభిప్రాయపడ్డారు. భారత భవిష్యత్తు ఆర్థిక శక్తిగా ఎదగటంలో జనాభానే ప్రధాన బలమని చంద్రబాబు వివరించారు. చైనా, జపాన్, జర్మనీ, అమెరికా ఇలాంటి దేశాల్లో జనాభా తగ్గిపోతూ వస్తుండడం మనం చూస్తున్నాం. మరి భారతదేశంలో మాత్రం రాబోయే కాలంలో సుమారు 14.8% జనాభా వృద్ధి నమోదవుతుందని తెలిపారు. మరి ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ను సరైన నైపుణ్యాభివృద్ధితో గనక మలుచుకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ ఒక ఇంజన్లా మారుతుందని కూడా చెప్పొచ్చు. దానికి ఉదాహరణ తీసుకుంటే ఐటీ స్టార్టప్ రంగాల్లో ఇప్పటికే యువత కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి అదే తరహాలో క్వాంటమ్ టెక్నాలజీ, ఏఐ వంటి కొత్త రంగాల్లో కూడా యువతని గనక సిద్ధం చేస్తే గ్లోబల్ లీడర్షిప్ కూడా ఇక్కడ సాధ్యమయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి అమరావతిని ప్రపంచంలోని 5 అగ్రశ్రేణి క్వాంటమ్ హబ్లలో ఒకటిగా తీర్చిదిద్దాలి అన్నదే గవర్నమెంట్ లక్ష్యం. మరి 6 నెలల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ ఏర్పాటైతే 2 ఏళ్లలో దేశీయంగా క్వాంటమ్ కంప్యూటర్ల తయారీ జరుగుతుంది. విదేశాలకు ఎగుమతి అవటం వంటి దశల వారి ప్రణాళికను కూడా చెప్పొచ్చు. ఇక క్వాంటమ్ టెక్నాలజీలో నోబెల్ బహుమతి సాధించిన భారతీయుడికి 100 కోట్ల రూపాయల ప్రోత్సాహం ఇస్తామని ఇప్పటికే చెప్పటం ఈ రంగానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో మనం స్పష్టంగా చూడొచ్చు. మరి ఇదే విధానాన్ని దక్షిణ కొరియా, ఇజ్రాయెల్ వంటి దేశాలు అనుసరించాయి, సాంకేతికంగా ముందుకు కూడా వెళ్ళాయి. మరి భారత్ కూడా ఇప్పుడు అదే దారిలో నడవాల్సిన సమయం వచ్చిందని కూడా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇక రవాణా రంగంలో కూడా భవిష్యత్తును దృష్టిలో నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. ఏపీలో ఇకపై ప్రవేశపెట్టే అన్ని కొత్త ఆర్టీసీ బస్సులు కూడా ఓన్లీ ఎలక్ట్రిక్వే కావాలని ఆదేశించారు. వచ్చే 5 ఏళ్లలో చూస్తే 8819 డీజిల్ బస్సుల స్థానంలో మనం తీసుకుంటే వాటిని రీప్లేస్ చేసి ఈవీ బస్సులు ప్రవేశపెట్టడం. మరి దీని ద్వారా ఇంధన వ్యయం కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. వాటితో పాటు మనం ఇప్పుడు చూస్తున్న కాలుష్యానికి కూడా నియంత్రణకి దోహదపడుతుందని కూడా చెప్తున్నారు. ఉదాహరణకు అది మనం చూస్తే ఢిల్లీనే. ఇప్పటికి ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో ఈవీ బస్సులు ప్రవేశపెట్టేశారు. దాని తర్వాత ఇంధన వ్యయం గణనీయంగా తగ్గినట్లు కూడా అక్కడ గణాంకాలు చెబుతున్నాయని చెప్తున్నారు. ఇక వ్యవసాయ రంగంలో కూడా ధాన్యం కొనుగోళ్లను గడువులోగా పూర్తి చేద్దామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్యాంకింగ్ వ్యవస్థను సమన్వయం చేయాలని సీఎం ఆదేశించారు. అలాగే లిక్కర్ పాలసీలో కూడా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి ఆదాయం మాత్రమే లక్ష్యంగా కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని విధానాలు అమలు చేయాలంటున్నారు. ఇక డిజిటలైజేషన్, అక్రమ మద్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ అంశాలపై కూడా సమగ్ర దృష్టి పెట్టాలని చెప్పారు. మొత్తంగా చూస్తే స్వర్ణాంధ్ర 2047 విజన్ అనేది కేవలం ఒక అభివృద్ధి ప్రణాళిక మాత్రమే కాదు, భారతీయ జ్ఞానానికి, యువశక్తికి, ఆధునిక సాంకేతికతని ఒకే దారిలో నడిపించే సమగ్ర దృష్టికోణం అని కూడా స్పష్టమవుతోంది.
ఎంత సరైన అమలు, ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఈ లక్ష్యాలు ఓన్లీ అక్కడ కాగితాలకే పరిమితం కాదు, వాస్తవంగా కూడా మారతాయన్న నమ్మకాన్ని చంద్రబాబు వ్యక్తం చేశారు. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.